పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. వాళ్ళ రాశిలోనే శని సంచారం ఉంది. జన్మంలో ఏలినాటి శని సంచారం అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా తక్కువ అవుట్‌పుట్, తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. హెల్త్ ఇష్యూస్, పనుల్లో ఆటంకాలు, ఇలా చికాకులనేవి ఏలినాటి శని దోషం వల్ల మీనరాశి వాళ్ళకుంటాయి. ఏలినాటి శని దోషం పోగొట్టుకోవటానికి మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే శనివారం పూట నువ్వులు దానం ఇచ్చుకోవాలి. కనీసం 7 శనివారాలు నెలకొక్కసారైనా సరే 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పంతులు గారికి ఉదయం 6-7 మధ్యలో గానీ, మధ్యాహ్నం 1-2 మధ్యలో గానీ, రాత్రి 8-9 మధ్యలో గానీ దానం ఇవ్వండి. అప్పుడే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళటం, కనీసం 41 ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించటం, ఇవన్నీ చేస్తే ఏలినాటి శని దోషం నుంచి మీనరాశి వాళ్ళు బయటపడొచ్చు. పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి.